మిమ్మల్ని దొంగిలిస్తే హ్మ్. మిమ్మల్ని ఎవరైనా దొంగిలిస్తే ఓహ్! 30,00,00,000 డబ్బు దొంగిలించినట్టేనేమో. 30, 40,00,00,000. దొంగిలిస్తే అది గూడా ఆళ్ళకి మహాప్రసాదం. అండ్ అది గూడా ఆ దేవుని అనుగ్రహంతో జరిగిందని జెప్పి ప్రతిదానికి యాక్సెప్టెడ్. మీకొక ధైర్యం. అంటే నా నన్నెవరు ఏం నా చేయలేరు. ఎనక అంటే ఎవరేం చేయలేరు అని గాదు. నన్ను కనురెప్పలాగా కాపాడే నా తల్లిదండ్రి ఆశీర్వాదాలు అండ్ నేనెప్పుడూ నీ వెంటే ఉంటాను అన్న ఆ దేవుని ఆశీర్వాదాలు నాకున్నయి. నాకదే ధైర్యమమ్మా. వెంకటేశ్వర స్వామి మీద భక్తి ఎప్పటినుంచి మీకు? అమ్మ వెంకటేశ్వర స్వామి మీదనే గాకుండా దైవభక్తి ఉంది మీకు. దైవభక్తి నాకు అన్ని నాకు దైవభక్తి ఎక్కువమ్మ. హ్మ్. ఒకటి గుర్తుపెట్టుకోండి, తల్లిదండ్రిని ప్రేమించే వ్యక్తి ఎవరైనా సరే, ఆ వ్యక్తికి దైవభక్తి కంపల్సరీ కలిగుంటుంది అనేది నాకొక చిన్న ఆలోచన. అంటే దైవభక్తి అయితే ఉంది. హ్మ్. భగవంతుడిలో ఎక్కువగా నమ్మేది వెంకటేశ్వర స్వామిని గదా! ఆహా! వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామిని, రామున్ని ఆ! అందరిని నమ్ముతానమ్మా. ఆ! అందరిని. ఎందుకంటే ఇప్పుడు ఈ పేర్లు అనేవి క్రియేట్ చేయబడినవి. కానీ దేవుడొక్కడే. కరెక్ట్. మనం వివిధ రూపాల్లో వివిధ కొలుస్తాం. రూపాల్లో అంటే మనం క్రియేట్ చేయబడినాం అంతే. ఆ! ఒక ఆంజనేయ స్వామని, శివుడని, కాలభైరవుడని, మాత అని, హ్మ్. వెంకటేశ్వర స్వామి అని హ్మ్. అండ్ నా దృష్టిలో ఇవన్నీ క్రియేట్ చేయబడినవి. కానీ దేవుడొక్కడే. ఒక రూపమే అన్ని దర్శనాలు మనకు అన్ని రూపాల దర్శనాలు ఇవ్వడం జరుగుతుంది. మీరు తిరుపతికెళ్ళినప్పుడు అంటే నేషనల్ మీడియా అంతా గూడా అక్కడికొచ్చింది గదా! మళ్ళీ అదర్ స్టేట్స్ మీడియా కూడా అక్కడికి రావడం జరిగిందా? అమ్మమ్మ! వాళ్ళేమడిగారు? ఎలాంటి న్యూస్ ఆహా! ప్రెజెంట్ చేశారు మీ గురించి? వాళ్ళు అంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరిగిపోయిందమ్మా అదంతా. నేను ఆ మీడియా వోళ్ళు ఉన్నారనో, లేకపోతే ఏదో బోలెని దేవుడిని దర్శించుకోవడానికెళ్ళా. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా వాళ్ళు ఆ బ్రేక్ టైమ్‌లో అక్కడ ఉండడం, అలా చూయించడం జరిగిందమ్మా. సూర్యాభాయ్ అంటే ఒక గోల్డ్ సూర్యాభాయిగా గుర్తింపు రావాలనుందా? లేకపోతే సూర్యాభాయ్ ఇలాంటి మంచి పనులు చేస్తాడు అన్న గుర్తింపు మీకు నచ్చుతుందా? సూర్యాభాయ్ అంటే ఎలాంటి ఐడెంటిటీ మీరు కోరుకున్నారు? ఇవాళ ఈ అటైర్‌లో ఉన్నారు. అమ్మ సూర్యాబాయ్ అంటే ఓల్డ్ సిటీ సూర్యాబాయ్ అని పిలుస్తారు నన్ను. అండ్ ఇష్టపడేటోళ్ళు కొంతమంది అలా పిలుస్తారు. ఇష్టపడనోళ్ళు వేరేలా పిలుస్తారు. అండ్ ఎలా పిలిచినా సరే నాకు అంగీకారమే అమ్మ. మీరు అంటే ఎప్పుడు మీరు హైలైట్ అవుతారు గానీ, మీ ఇంట్లో వాళ్ళని అస్సలు బయట ప్రపంచానికి చూపించరు. ఎందుకని? నాకిష్టం ఉండదమ్మా. చాలు. ఎప్పుడు గూడా ఇంట్లో వాళ్ళని ఎందుకు రివీల్ చేయాలి? నాకెందుకో నాకది ఇష్టం ఉండదమ్మా అలా. మీ ఇంట్లో మీరొక్కరే ఇట్లా గోల్డ్ వేసుకుంటారా? లేకపోతే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కూడా? నేనొక్కడినే యేసుకుంటానమ్మా. వాళ్ళు ఎంతవరకు యేసుకోవాలో అంతే యేసుకుంటారు అంతే అమ్మ. ఎందుకు మీకు గోల్డ్ అంటే ఇంత ఇష్టం? ప్రీవియస్ ఇంటర్‌వ్యూస్‌లో గూడా నేను చెప్పానమ్మా. హ్మ్. ఇగ మళ్ళీ అది జెప్తే అంత బావుండదు. అంటే చూడని వాళ్ళు గూడా జూస్తారు గదా! అందరూ జూసుంటారమ్మా. అందరూ ఆల్రెడీ అందరికీ తెలుసు ఆ విషయం. ఇంకేమైనా జేయించుకుంటున్నారా? ప్రస్తుతానికైతే అలాంటి ఆలోచన ఏం లేదమ్మా. హ్మ్. చూద్దాం ఒకవేళ అలాంటి ఆలోచన ఒకవేళ ఉంటే అండ్ ఆ దేవుడు ప్రసాదం స్వీకరిస్తే ప్రసాదంగా అనుకోని చేయించుకుందాం. ఫైనాన్షియల్ పొజిషన్ మీది ఎట్లా ఉంది? ఎట్లా ఇప్పుడు మిమ్మల్ని జూసినోళ్ళకి ఎక్కడి నుండొస్తుందబ్బా ఇంత బంగారం? ఏం సంపాదిస్తున్నారు? ఎట్లా సంపాదిస్తున్నారు? అసలు ఐటీ గడుతున్నారా తిను? హ్మ్. అని చాలా చాలా డౌట్స్ ఉంటాయి గదా! హ్మ్. సో, ఎట్లా ఏంటి మరి రియల్ ఎస్టేటా? మీరు ఏం వ్యాపారం జేస్తారు? నేను రియల్ ఎస్టేట్ చేస్తానమ్మా. ఆ! ఒకప్పుడు ప్రీవియస్‌లో మూవీస్ అండ్ సీరియల్స్ అప్పుడు గూడా రియల్ ఎస్టేట్ చేసేవాడిని. ప్రెజెంట్ అయితే ఇప్పుడు నేను రియల్ ఎస్టేట్ ఒక్కటే చేస్తున్నా అమ్మా. ఓకే. ఇదంతా మీరు సంపాదించిందేనా? లేకపోతే మీరు ఫస్ట్ నుంచి లేదమ్మా. నేను సంపాదించిందే. ఒక్కసారిగా ఒక మనిషి ఇన్ని కోట్లకి ఎలా పడగలెత్తాడు అని? ఒక్కొక్కసారి కొంతమంది కోటీశ్వరులు అయిపోతుంటారు. ఒక్కొక్కసారి కోటీశ్వరులు గూడా బిచ్చగాళ్ళు అయిపోతుంటారు. అది గూడా కరెక్టే. అండ్ ఆ భగవంతుని ఆశీర్వాదం, మనం చేసే మంచి పని అండ్ వాళ్ళ నోట్లల్లో నుంచి వచ్చే పాజిటివ్‌నెస్ ఇలా క్రియేట్ అయ్యానేమో. హ్మ్. మేబీ ఐ థింక్. ఇంత కాన్ఫిడెన్స్‌గా ఉంటారు. ఇంత ధైర్యంగా బయట తిరుగుతారు. మీకు బిజినెస్‌లో ఒడిదుడుకులు అనేటివి ఉంటాయా? మీరు అప్పుడు స్ట్రాంగ్‌గానే ఉంటారా? లేకపోతే ఎప్పుడు మీరు అంటే హ్యాపీగా ఉన్నట్టు ఏం ప్రాబ్లమ్స్ లేనట్టే కనిపిస్తూ ఉంటారు? లైఫ్‌లో ఏది జరిగినా సరే మన మంచికే అనుకోని నడుస్తుంటా అమ్మా. ఏది జరిగినా సరే దాన్ని స్వీకరించుకుంటూ మంచి అయినా, చెడైనా మంచి జరిగిందని జెప్పి పొంగిపోను, చెడు జరిగిందని జెప్పి కృంగిపోను. హ్మ్. ఏది జరిగినా అది దైవ నిర్ణయం అనుకోని ఇలానే ఉంటా అమ్మా. హ్మ్. ఏది జరిగినా మన మంచికే. నేషనల్ మీడియాలో హైలైట్ అయ్యారు. ఏం సందేశం ఇచ్చారు మీరు? అమ్మ హైలైట్ కావాలని నేను హైలైట్ గాలేదు. ఆయన ప్రసాదంగా ఏదో జరిగిపోయిందంతే. ఏం సందేశం ఇవ్వలేదమ్మా. దేవుడిని నమ్మినోళ్ళకెప్పుడు మంచే జరుగుతుంది. దైవభక్తి ఉంటే చాలా మంచిది. చెడు అలవాట్లకు లోను గాకుండా
మంచి అలవాట్లకు దగ్గరగా ఉండండి, మంచి మనుషులకు దగ్గరగా ఉండండి, తల్లిదండ్రిని ప్రేమించండి, మన అనుకునే వాళ్ళని మాత్రమే నమ్మండి, ఉమ్. దేవుని పూజించండి అని సందేశం ఇచ్చాను. అందరూ బాగుండాలని సందేశం ఇచ్చానమ్మా. ఈ ఓల్డ్ సిటీ సూర్యాభాయికి అమ్మంటే చాలా చాలా ప్రేమ. అమ్మ సిక్ అయినప్పుడు డిప్రెషన్‌లోకి కూడా వెళ్లారు అని విన్నాము. అవునమ్మా, తల్లి అంటే ఎవరికి ఉండదమ్మా. ఆ, ఒక ఆవుకు తన బిడ్డ అంటే ఇష్టం. నోరు లేకపోయినా సరే ప్రతి జీవికి వాళ్ళ బిడ్డల మీద, ప్రతి మనిషికి ప్రతి తల్లిదండ్రికి వాళ్ళ బిడ్డల మీద ప్రేమ ఉండడం ఇంత చాలా కామను. కామను. అండ్ కొంతమంది తల్లిదండ్రిని ఇష్టపడరు, తల్లిదండ్రులకు నచ్చిన పనులు చేస్తుంటారు. బతికే 4 రోజుల్లో నాకు తెలిసి ప్రత్యక్ష దైవాలు ఎవరన్నా దైవం అంటే తల్లిదండ్రి. నాకు తెలిసి కనిపించని దేవుడు, కనిపించని దేవుడైతే కనిపించేది మాత్రం తల్లిదండ్రి. కరెక్ట్. డెఫినెట్లీ. అందుకు కనిపించే దేవుణ్ణి కూడా పూజిస్తూ, కనిపించని దేవుణ్ణి పూజిస్తూ, కనిపించే తల్లిదండ్రిని కూడా గౌరవిస్తూ పూజిస్తూ ఉండాలనేది నా యొక్క లక్షణం అమ్మ. చాలా మంచి విషయం చెప్పారు. కానీ ముందులాగా ఇప్పుడు ప్రేమలు, అభిమానాలు ఉన్నాయా? కన్న తల్లినే చంపుతున్న రోజులు, స్వార్థం ఎక్కువైపోయింది. అండ్ పిల్లల్ని చంపుతున్నారు పేరెంట్స్. అది ఇలాంటివి ఎన్నో చూస్తూ ఉన్నాం కదా. సో మీరు అంటే మదర్ లవ్ గురించి చాలా బాగా చెప్పారు. మీకు ఇట్లాంటి న్యూస్ విన్నప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా బాధగా అనిపిస్తుంది. అండ్ ఒకటి మాత్రం అమ్మ, తల్లిదండ్రిని బాధ పెట్టినవాడు, తల్లిదండ్రిని సరిగా చూసుకోలేనివాడు, వాని జన్మ అనేది వృధా. వాడు వేస్ట్ నా దృష్టిలో, ఎవరైనా సరే. అండ్ తల్లిదండ్రి ఎలాంటి వాళ్ళైనా సరే మనకు జన్మనిచ్చారు కాబట్టి, సరే నీకు నచ్చకపోతే, వాళ్ళు మిమ్మల్ని అవాయిడ్ చేస్తే సరే, మీరు వాళ్ళ మంచే కోరుకొని మీరు దూరం అవ్వండి. చిత్రహింసలు పెట్టకండి. నచ్చలేదు వదిలేయండి, మాటలు బంద్ చేసేసేయండి. ఎందుకంటే అలా నచ్చకుండా అయితే ఎవరు ఉండరు. కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ వల్ల ఏదో జరిగి ఉండొచ్చు. కానీ నేను చెప్పేది ప్రతి ఒక్కరికి ఒకటే, ఏజ్తో సంబంధం లేకుండా, అప్పట్లో ఎవరికో ఒకరికి హార్ట్ అటాక్ వచ్చేది. ఇప్పుడు ఏజ్తో సంబంధం లేకుండా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా హార్ట్ అటాక్స్ అని, ఇంకేదో క్యాన్సర్ అని, ఏదో పలు రకాల వ్యాధులు వ్యాపించి చాలామంది మరణానికి గురవుతున్నారు. ఈరోజు కనిపించే వ్యక్తి రేపు కనిపించట్లేదు. ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియదు. ఎప్పుడైనా చనిపోవాల్సిన వాళ్ళమే. ఇది నెంబర్ 1. అండ్ ఎప్పుడు చనిపోతాం కూడా అసలు తెలియదు, అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్. ఇవి గుర్తు పెట్టుకొని బతికే 4 రోజులు ఎంతసేపు వాని గురించి వీని గురించి చెప్పుకోకుండా, నెగిటివ్గా ఒకరిని ద్వేషించకుండా, అసూయాభావం కలగకుండా, మంచిగా నీకున్న దాంట్లో నువ్వు బతికి. కాళ్ళు చేతులు అన్నీ మనకు చాలా బాగున్నాయి, మనం మాట్లాడగలుగుతున్నాం. మాట్లాడలేని జీవులం కాదు మనం ఇంత మాట్లాడి ఇంత మంచిగా ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలి? నలుగురిని దూషించకుండా, నలుగురిని బాధ పెట్టకుండా, ఒకరి విషయాలు పట్టించుకోకుండా, నీ ఫ్యామిలీని నువ్వు చూసుకుంటూ హ్యాపీగా గడిపేసేయి. ఇది మాత్రం నేను కోరుకుంటా అమ్మా. సరే, నీకు బాధ వచ్చినా సరే పైన దేవునికి చెప్పుకో. కొంతమంది అంటారు నాకు ఎవరు లేదు చెప్పుకోవడానికి. భగవంతుడు ఉన్నాడు కదా, అన్నీ చూస్తున్నాడు, అన్నీ వింటున్నాడు. ప్రతి ఒక్కరి జీవితంలో జరిగేది ఏదన్నా, మన విషయంలో ఏదైనా ఇన్సిడెంట్ జరిగింది అంటే మనం జన్మలో చేసుకున్న పాపమో, లేకపోతే ఈ జన్మలో మనం తెలుసో తెలియక చేసిన పాపమో అని చెప్పి, సరే దేవుడా నువ్వు నాకు ఇచ్చావు అని స్వీకరించి నువ్వు డేర్గా దాంతో ఫేస్ చేయి, నీకు ఆ దేవుడే కాపాడతాడు. కొంతమంది ఇప్పుడు వృద్ధాశ్రమాలు ఎక్కువైపోతూ ఉన్నాయి. పేరెంట్స్ని వృద్ధాశ్రమాల్లో వేస్తూ ఉన్నారు. సో ఒక మంచి కొడుకుగా కూడా మీరు ప్రూవ్ చేసుకున్నారు. మరి ఇప్పుడున్న సొసైటీకి మీరేం చెప్పదలుచుకున్నారు? పేరెంట్స్ని సరిగా చూసుకోండి. ఏ చెడు అలవాట్లకు లోను కాకుండా, ఒకరిని మోసం చేయకుండా, ఒకరిని దూషించకుండా, అంతా దైవ నిర్ణయంగా భావించి దేవుణ్ణి తలుచుకొని మీరు బయటికి వెళ్ళండి. మీకు అంతా మంచి జరుగుతుంది. ఉచిత సలహాలు ఎవరికి ఇవ్వకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్
మీకు ఏదన్నా నచ్చితే మీరే డిసిషన్ తీసుకోండి. మీ డిసిషన్ తీసుకెళ్ళి ఇంకొకరి చేతిలో పెట్టకండి. హ్మ్. మీ డిసిషన్ మీరే తీసుకునేలా ఉండాలి తప్ప, మీ డిసిషన్ ఇంకొకరు తీసుకొని మీకు చెప్పేలా ఉండకూడదు. మీకు ఏది అనిపిస్తే అది నీట్‌గా ఒకరి మాట వినకుండా, నీట్‌గా ఏ అలవాట్లు లేకుండా బతకండి. తల్లిదండ్రులని మంచిగా చూసుకోండి. సమాజాన్ని ప్రేమించండి. దేశభక్తి ఉండాలి. మంచితనం ఉండాలి. చెడుకు దూరంగా ఉండండి. మీ లైఫ్‌లో మీరు పైకి ఎదగడానికి మీ డెసిషన్సేనా? మీరెవ్వరిని అడగలేదా? నాకు ఇష్టం ఉండదమ్మా. అంటే ఐ మీన్ నాకు నాకు నా మీద కాన్ఫిడెన్సు